హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీవీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు ఏదైనా గ్రామం ఇది డోనేకల్ గ్రామంలో ఉన్నాం. విడపనకల్లు మండలము, అనంతపూర్ జిల్లా. అయితే మీ పేరున? సుధీర్ అన్న. మీరు ఎన్ని ఎకరాలు మిరప సాగు చేస్తూ ఉన్నారు? 5 ఎకరాలు. అయితే మనం వచ్చేసి ఈ రోజు మీ దగ్గరకు రావడం కారణం వచ్చేసి భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది త్రిగుణాస్త్ర అండి. ఎన్ని రోజులు అయింది దీన్ని కొట్టి? 6 రోజులైంది. ఈ 6 రోజులు అంటే దీనికి ఏమేమి రిజల్ట్ గమనించారు, ఏమేమి పోయింది, ఎలా ఉంది తోట? ఈ చిగుర్లు బాగా వచ్చాయి. ఈ పూతుల్లో కూడా నల్ల తామర లేదు, ఎర్ర తామర లేదు, ఆకలి కింద ఓకే నీట్ గా నల్లగా బాగా వస్తుంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఈ చిగుర్ల మీద ఉండే నల్ల తామర కంట్రోల్ అయింది, అలానే ఎర్రనల్లి కూడా కంట్రోల్ అయింది. చిగుర్లు మాడిపోవడం ఏమీ లేదు కదా? ఏమీ లేదు. గ్రోత్ వస్తుంది. ప్రతి రైతుకు చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇన్ని కాయలు ఉన్నాయి, ఇన్ని కాయలు పట్టిన తర్వాత కూడా ఇప్పుడు ఈ చెట్టు ఇన్ని కాయలు పట్టింది, ఇది కూడా ఇన్ని కాయలు పట్టింది, దాని మీద మళ్ళీ పైన వచ్చే చిన్న 2-3 పూతలు కాయలు ఇది ఏదైతే ఉందో పూత పిందే సెట్ అవుతా ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా చూడండి, ఇక్కడ కూడా అన్న దగ్గర కూడా. మీరు ఎక్కడ తీసుకుంటున్నారు దీన్ని? గడేకల్. షాప్ పేరు ఐడియా ఉందా? సాయి ఫర్టిలైజర్, శ్రీ సాయి బాలాజీ ఫర్టిలైజర్స్ అండి. డీలర్ పేరు అన్న పేరు కృష్ణమూర్తి. ఎట్లా ఉందన్న మీకు కూడా ఒకసారి మీ మాటల్లో కూడా చెప్పండి. ఓకే. అవునవును. మంచిగా ఇప్పుడు ఇంత లావకాయలు కింద ఉన్నా కూడా మంచిగా ఇంత సైజులో దగ్గర గెనుపులు కూడా ఎంత చికెన్ గెనుపులు చూడండి, ఎంత చిన్న పిందెలు కూడా ఏదైతే ఉందో ఈ పిందెలలో దానికి వచ్చినటువంటి చూసుకోండి ఒకసారి. దగ్గర ఎన్ని కాయలు సెట్ అయినా చూడు పెద్ద. 1 2 3 4 5 6 7 పిందెలు సెట్ అయిపోయినాయి ఇంత దగ్గర గ్యాప్లోనే. మొత్తానికి అయితే బాగుంది కదా సార్ ఇది? చెప్పొచ్చా రైతులకి? మీరు ఇప్పుడు చాలా మందికి ఇస్తుంటారు కదా. అవునవునవును. హ్యాపీనేనా? ఇప్పుడు మీకు చూసిన తర్వాత ఇంకా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే రైతులకు చెప్పడానికి కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ధైర్యంతో అరే బాగా పని చేసింది కదా పలానా చోట అనేది మనకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఏమంటారన్నా సుధీర్ అన్న? హ్యాపీనేనా? ఏమి ఇబ్బంది లేదు ప్రొడక్ట్ వల్ల? ఇది కొడితే గ్రోత్ వచ్చేది ఏమైనా తెలుపుగా వస్తుందా? నలుపుగా వస్తుంది, నేచురల్ గా వస్తుంది. పూత దిగుతా ఉందా? బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్ అవుతుందా? ఎర్రనల్లి మంచి పూత పింద దిగుతా ఉంది. ప్రతి రైతుకు చెప్పొచ్చు కదా? ఓకేనండి. మొత్తానికి అయితే థ్యాంక్ యూ.